Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ప్లస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 4వ తారీఖు అమావాస్య ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చింది. ఇది చాలా అరుదుగా వస్తుంది. మరి దీని గురించి అనేక విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆదివారం అమావాస్య వచ్చింది, అలాగే పుష్యమి నక్షత్రం వచ్చింది. ఇది చాలా అరుదుగా వస్తుంటుంది కదా, మరి అందరికీ ఉపయోగపడేలాగా ఏదైనా మా కోసం వివరిస్తారా? సహజంగా మనకు కలిసి వచ్చినట్లయితే ఆదివారం అమావాస్య వస్తే అత్యంత అరుదుగా వస్తుంది. సంవత్సరానికి 4-5 సార్లు వస్తుంది. అలాగే ఆదివారము పుష్యమి నక్షత్రం కూడా కలిసి వస్తాయి. అవి ఒక సంవత్సరానికి 3-4 వస్తాయి. కానీ అత్యంత అరుదుగా ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి రావడం మాత్రం చాలా విశేషము. అటువంటి రోజు మంచి యోగాలతో కూడుకున్నటువంటిది మాత్రం దుర్లభం. అంటే సహజంగా ఏం చెప్పబడుతుంది శాస్త్రం ప్రకారం అంటే, ఇటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చినటువంటి సమయము ఎంత సమయం అయితే ఉంటుందో, కోటి సూర్యగ్రహణాలలో మనం జపం చేస్తే ఎంత పుణ్యఫలం పొందుతామో అంత పుణ్యఫలము ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి సమయంలో మనం ఏ పూజ చేసుకున్నా, ఏ దానం చేసినా, అలాగే ఏ హోమం చేసినా, ఎటువంటి మంచి పని చేసినా అవన్నీ కూడాను మనకు కలుగుతుంది. కాబట్టే ప్రముఖమైనటువంటి ఉపాసనా పరులు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, ముఖ్యంగా తంత్రవేత్తలు కావచ్చు, ఇటువంటి రోజు కోసం ఎదురు చూస్తుంటారు. కానీ సాధారణంగా అమావాస్య మంచిది కాదని అంటారు కదా గురూజీ, ఇది వాస్తవం. కానీ మనకు గమనించాల్సింది ఏంటంటే, మనది చంద్రమాన ప్రకారం నడిచేటువంటిది కాబట్టి పౌర్ణమి అంటే మనకు చాలా ఇష్టం. ఏదో పౌర్ణమి అనేటువంటిది అద్భుతమైనటువంటి యోగం, వాస్తవమే. కానీ పౌర్ణమి కంటే మించినటువంటిది ఈ యొక్క అమావాస్య. మనకు ముఖ్యంగా పౌర్ణమి మనం చూస్తాం, కానీ ఉత్తరాది వాళ్ళు, తమిళియన్స్, లేకపోతే కేరళ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అమావాస్యని అత్యంత పవిత్రముగా పూజించుకుంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున మనము చేయాల్సినటువంటి అనేక పరిహారాల్లో ముఖ్యంగా ఒకటి మాత్రం మీకు తెలియజేస్తాను. వీక్షించేటువంటి ప్లస్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి, స్కిప్ చేయకండి. ఎందుకనంటే చాలా చాలా విలువైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా లబ్ధి పొందే యోగమే. దీనికి ఏమీ పెద్దగా పైసా ఖర్చు అయ్యేటువంటిది కాదు. అతి సామాన్య మానవుడు కూడా చేసుకునేటువంటిది. ఇప్పుడు మనం గత రోజులు కనుక చూసుకున్నాం అనుకోమ్మా, 2020లో జరిగింది ఏంటి? కరోనా వచ్చింది. తద్వారా ఏమైపోయింది? వీక్ పర్సన్స్ అందరూ కూడా గతించడం జరిగింది. అంటే శరీర పటుత్వం లేదు. ఒకప్పుడు ఇలా మంచి మంచి పుణ్యతిథులు కలిసి వచ్చినప్పుడు కొంత ఆయుర్వేదం తయారు చేసుకొని మందులు సేవించేవాళ్ళు. కాబట్టి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వాళ్ళందరూ కూడా 100 సంవత్సరాలు పైగా జీవించారు. కానీ ఇప్పుడు చిన్న చిన్న వాటికే పిట్టల్లా రాలిపోతున్నారు. మానసికంగా కృంగిపోయి హార్ట్ అటాకులు వస్తున్నాయి. శరీర పటుత్వం లేదు. కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో ఇటువంటి మళ్ళీ ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజు మాత్రం లేదు. ఇదే ఆఖరి అమావాస్య ఈ సంవత్సరానికి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అత్యంత జాగ్రత్తగా చెప్పినటువంటి విషయాన్ని క్లుప్తముగా మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసుకొని సేవ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ వినడానికి మీకు అవకాశం ఉంటుంది. మనకందరికీ తెలిసిందే, ఆయుర్వేదం ప్రకారము ఈ యొక్క ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజు, అందున సిద్ధియోగం ఉంది, గరజీకరణం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా శుభమైనటువంటివి అన్నమాట. పంచాంగాలలో ఇవన్నీ కూడా తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అన్నీ శుభంగా ఉన్నాయి. ఏం చేయాలి అంటే తెల్ల గలిజేరు
చెట్టుని గుర్తించుకోవాలి. ఇది ఎక్కువగా ఆయుర్వేద తెలిసినటువంటి వైద్యులకి, అలాగే స్వర్ణకారులకి, అంటే మనము గోల్డ్ స్మిత్ అంటాం కదా, బంగారు శుద్ధి చేసేటువంటి వాళ్ళకి ఈ యొక్క తెల్ల గలిజేరు అంటారు. దీన్నే మనము శ్వేతార్ణవ, పునర్నవ అని కూడా అంటారు. అంటే ఏంటి ఇక్కడ పునర్నవ అంటే చెడిపోయినటువంటి అవయవాల్ని మళ్ళీ తిరిగి బాగు చేయగలిగే శక్తి ఈ మొక్కకు ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలామంది అటుక మామిడి అనేటువంటి మొక్క కూడా తెల్ల గలిజేరు లాగానే ఉంటుంది, దాన్ని చూసి తెల్ల గలిజేరు అనుకుని భ్రమిస్తారు. కానీ మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి దాన్ని మీరు నమ్మకండి. తెల్ల గలిజేరు చెట్టు అనేటువంటిది తెల్ల గలిజేరు అయితే తెల్ల పూలు గుత్తిగా కాస్తాయి, అటుక మామిడి ఒకటే కాస్తుంది. పైగా ఈ తెల్ల గలిజేరు ఆకు గనక తింటే వగరుగా, కారముగా, పులుపుగా కనిపిస్తుంది, మనకు రుచి తెలుస్తుంది. అటువంటి దాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఆయుర్వేద వైద్యులని దగ్గర పెట్టుకొని దీన్ని గుర్తించగలిగితే చాలా విశేషం. ఈ తెల్ల గలిజేరు వేరుని సమంత్రకంగా ఆ రోజు తెచ్చుకోవాలి. అంటే దీనికి విధి విధానాలు ఏం పాటించాలి అని అంటే, శనివారం ముందు రోజు బ్రహ్మచర్యం ఉండాలి, రాత్రిపూట ఉపవాసం ఉండాలి, భోజనం చేయకూడదు, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి నెల మీద పడుకోవాలి. శివనామ స్మరణ కానీ దత్తాత్రేయ నామస్మరణ కానీ చేసుకుంటూ ఉండాలి ఆ సమయంలో కొంతవరకు. తర్వాత ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని, ఉదయం అవ్వడంతో ఎక్కడైతే మీరు తెల్ల గలిజేరు చెట్టుని గుర్తించారో ఆ తెల్ల గలిజేరు చెట్టు దగ్గరికి వెళ్ళి సమంత్రకముగా దాన్ని గ్రహించాలి. అంటే సమంత్రకంగా అంటే ఆ యొక్క తెల్ల గలిజేరు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోవాలి ఆ వృక్షానికి. ఎందుకనంటే ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ప్రాణం ఉన్నట్టుగానే చెట్టులో కూడా, వృక్షంలో కూడా ప్రాణం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని తెంపేటప్పుడు మనకు అవసరం కోసం తెంపుకుంటున్నాం కాబట్టి మనము ఎట్లా పడితే అట్లా విచక్షణారహితంగా మనం తెంపకూడదు. ఏం చేయాలి? ఆ వృక్షరాజానికి నమస్కారం చేసుకొని, నేను నా అవసరార్థమై నేను తీసుకుంటున్నాను, నా స్వార్థం కోసం కాదు, కాబట్టి నిన్ను గ్రహిస్తున్నాను, నిన్ను తీసుకుంటున్నాను, కాబట్టి నాకు నీవు ఒక మంచి మందుగా వైద్యంగా నాకు పనిచేయు అని చెప్పి అనుజ్ఞ తీసుకొని ఆ యొక్క చెట్టుకి పసుపు, కుంకుమ, ఏదో మొత్తం గ్రాములు పెట్టాల్సిన లేదు, ఒక కొద్దిగా మనం ఫోటోకి ఎలా అయితే పసుపు పెడతామో అలాగే మనం బొట్టు ఎలా పెట్టుకుంటామో అలాగే పసుపు, కుంకుమ అద్ది ధూపదీప నైవేద్యాలు, 2 అరటిపండ్ల నైవేద్యము, ధూపము, దీపము ఇచ్చిన తర్వాత ముమ్మార్లు ఆ యొక్క వృక్షము చుట్టూ, అలాగా ఆ మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి, మొక్క ఏ విధంగా దెబ్బ కాకుండా, మొక్కకి ఎంత కూడా దెబ్బ తగలకుండా చుట్టూ ఉన్నటువంటి మట్టినంతా తీసి వేరుతో సహా తీసుకొని రావాలి. ఏ సమయం తీసుకొని రావాలి? ఉదయం 7 గంటల నుంచి 8:30 గంట మధ్య కాలంలో, ఆ గంటన్నర సమయంలో అమృత యోగం, అమృత కాలం ఉంది, అమృత పుణ్యకాలము, సిద్ధి యోగం ఉంటుంది, ఆదివారము, అమావాస్య, పుష్యమి నక్షత్రము, అలాగే గరజీకరణం కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మూలికా గ్రహణానికి సంబంధించినటువంటి సమయము ఉదయం 7 గంటల నుంచి 8:30 గంట మధ్యలో. ఆ విధంగా సమంత్రకముగా, అంటే పూర్తిగా వేరుతో సహా తీసుకొని వచ్చి నీడన ఆరబెట్టాలి. నీడన ఆరబెట్టిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఎండిపోతుంది నీడలోనే. అప్పుడు ఒక కల్వం తీసుకోవాలమ్మా, కల్వం తీసుకొని దగ్గర పెట్టుకోవాలి. కల్వము అని అంటే ఆయుర్వేదం వాళ్ళు మన రుద్దేటువంటిది కల్వం. అంటే మన ఇంట్లో రోకలి ఇలా ఎట్లానో అలాగే ఆయుర్వేదం వాళ్ళు మందులు తయారు చేయడానికి కల్వం లాగా ఉంటుంది. అయితే ఆ యొక్క నీడన ఎండినటువంటి కాండము, పుష్పములు, ఆకులు, వేర్లు అన్నిటితో సహా దాన్ని పూర్తిగా చూర్ణం చేయాలి. అంటే మనం పిండి వంటలు చేసుకోవడానికి పిండి ఎలా అయితే ఉంటుందో అంత మెత్తగా చూర్ణం కావాలి. చూర్ణమైన తర్వాత దానిని శుభమైనటువంటి రోజుల్లో, అంటే బుధ, గురు, శుక్రవారాలలో, అప్పుడు ఆ కల్వములో ఆ చూర్ణాన్ని వేసి ఆవు నెయ్యి, తేనె మనం తీసుకోవాలి. దాన్ని 1:4 నిష్పత్తిలో కలపాలి. ఉదాహరణకి ఆ చూర్ణానికి కలిపేటప్పుడు ఆవు నెయ్యి 100 గ్రాములు వాడామనుకోండి, 25 గ్రాములు తేనె పక్కన పెట్టుకోవాలి. లేదు తేనె 100 గ్రాములు వాడాము, 25 గ్రాములు ఆవు నెయ్యి పెట్టుకోవాలి. శుద్ధమైనటువంటి ఆవు నెయ్యి, బయట దొరికేటువంటిది కాదు, గోశాలలో మనకు దొరికేటువంటిది ఆవు నెయ్యి మన దగ్గరుండి తీసుకోవాలి. ఆవు నెయ్యితో ఆ చూర్ణాన్ని అంతా కూడా కలిపి ఆ చూర్ణాన్ని అంతా బాగా రుద్దాలి. బాగా రుద్దితే ఆవు నెయ్యి చూర్ణం కలిసిపోతుంది. తర్వాత ఒక రోజు అయిన తర్వాత మళ్ళీ తేనెతో దాన్ని మళ్ళీ రుద్దాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక లేహ్యంలాగా తయారవుతుంది. ఆ లేహ్యాన్ని తీసుకొని ఒక పింగాణి పాత్రలో కానీ, లేదా వెండి పాత్రలో కానీ, వెండి చెంబులో కానీ, లేదు ఒక కుండ,
కుండ తీసుకుని వచ్చి డైరెక్ట్గా పెట్టకూడదు. కుండని నీటిలో కడగాలి. సున్నం నీటితో కడిగితే కుండ శుద్ధి అవుతుంది. అప్పుడు ఆ కుండలో ఈ లేహ్యాన్ని పెట్టి ఆ కుండ మీద మూత పెట్టి దానికి మొత్తము చీలమన్ను అని అంటారు. అంటే గాలి జొరబడకుండా మట్టి తడిపినటువంటి మట్టిది ముద్దలాగా అవుతుంది కదా, దాని చుట్టూ పెట్టేసేస్తారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఎక్కడ భూమి ఉండదు. కాబట్టి ఇంట్లోని బియ్యం బస్తా ఉంటుంది లేదా బియ్యం డబ్బా ఉంటుంది కదా, ఆ బియ్యం డబ్బాలో పెట్టి గాలి జొరబడకుండా ఆ బియ్యం అంతా పూర్తి చేసేసి గాలి జొరబడకుండా ఒక ప్లేస్లో పెట్టాలి. చీకటి గది ఉన్నటువంటి ప్లేస్లో పెట్టాలి. అలా ఒక 41 రోజులు చేయాలి. లేదు మాకు చక్కగా భూమి ఉన్నదండి అనుకున్నప్పుడు మీ ఇంటికి సంబంధించి తూర్పు వైపున కానీ ఈశాన్యం వైపున కానీ లేదా ఉత్తరం వైపున కానీ దిశలో ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో ఒక చక్కటి బట్ట పెట్టి ఆ బట్ట మీద ఈ కుండను పెట్టి మళ్ళీ దాని మీద ఒక బండ పూర్తి చేసేసి పూర్తిగా పూర్తి చేయాలి. ఆ విధంగా కదలచకుండా ఒక 41 రోజుల పాటు దాన్ని నిల్వ ఉంచాలి. తర్వాత ఒక శుభదినం రోజున అనగా దశమి, పంచమి, సప్తమి, ఏకాదశి, పౌర్ణమి ఈ తిథులలో మళ్ళీ దాన్ని మనం తీసుకోవాలి. తీసుకొని ప్రతిరోజు గనక ఒక శనగ గింజంత ప్రమాణము ఉదయం మొహం కడుక్కోగానే తినేసేసి శనగ గింజంత ప్రమాణం ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. ప్రతిరోజు తింటూ ఉంటుంటే ఆ విధంగా ఆ తిన్న తర్వాత ఆ ప్రతిరోజు మొహం కడుక్కోగానే తింటాం కదా, తిన్న తర్వాత 1 గంట వరకు ఏమీ తినకూడదు. ఈ విధంగా ఒక నెల రోజుల పాటు భుజించినటువంటి వ్యక్తి యొక్క దేహం ఎలా తయారవుతుందనంటే శరీరము చాలా పటుత్వంగా తయారవుతుంది. శరీరంలో మనం పుట్టినప్పుడు చాలామంది తెల్లగానే ఉంటారు. పుట్టినప్పుడు ఏ రంగులో ఉంటామో ఇది తీసుకున్న తర్వాత నెల రోజుల తర్వాత ఆ రంగులో మార్పు వస్తుంది. అంటే ఇప్పుడంటే పెరిగి పెద్ద ఈ పిగ్మెంటేషన్ వల్ల మనము రంగు ఛాయ తగ్గుతుంది. మేకప్పులతో మనం బయటకు వెళ్తాం. ఆ అవసరమే లేకుండా శరీరము చాలా యవ్వనముగా తయారవుతుంది. శరీరంలో కణజాలం పెరుగుతుంది, మాంసము పెరుగుతుంది, ముడతలు అనేటువంటివి ఉండవు, యవ్వనవంతులు అవుతారు. ఇంకా చెప్పాలి అని అంటే మొత్తం కూడా దేహమంతా కూడా శరీర పటుత్వం, రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది. ఇంతటి మహత్యము కలిగినటువంటి తంత్ర పరిహారం ఇది. ఈ విధమైనటువంటి లేహ్యాన్ని కనుక భుజించినటువంటి వ్యక్తికి శరీరంలో రోగ నిరోధక శక్తి వస్తుంది. తద్వారా దేహము వజ్రతుల్యమవుతుంది. ఎందుకనంటే మనం ఇంకా ఏ భ్రమలో ఉన్నామనంటే కరోనా వెళ్ళిపోయింది, ఇంకా చాలు హ్యాపీగా మనం బతికేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మనం ఇంకా కరోనా పడగలోనే మనం జీవిస్తున్నాం. దీని యొక్క ప్రభావం, ఈ యొక్క ప్రపంచంలో వైరస్ యొక్క ప్రభావం 2028 సంవత్సరం వరకు కూడా ఉంటుంది. అది శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి మాట. కానీ జ్యోతిష్య శాస్త్రరీత్యా గ్రహ సంచార ప్రభావంలో కూడా మానవ వినాశనం అనేటువంటిది ఈ యొక్క ఒకప్పుడు మానవ వినాశనం అంటే యుద్ధాలు వచ్చి జరిగేది. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. బయోవార్ నడుస్తుంది. ఇటువంటి వైరస్లు దేశంలోని ప్రజల్ని పూర్తిగా ప్రాణాలు పణంగా పెడుతున్నారు. కాబట్టి ఈ యొక్క వైరస్ ప్రభావం మన శరీరంలో రాకుండా ఉండాలి అన్నా, ఒకవేళ వచ్చిన శరీరం తట్టుకోగలగాలన్నా ఈ లేహ్యము గనక తిన్నటువంటి వ్యక్తికి శరీరము వజ్రకాయమవుతుంది అని మనకు ఈ యొక్క ఆయుర్వేద తంత్ర గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇంకా చెప్పాలి అని అంటే ఆయుర్వేదంలో ఏం చెప్పబడి అంటేనమ్మా 500 సంవత్సరాల వరకు జీవిస్తారు అని చెప్పబడి ఉంది. అంత ఆశ మనకు అవసరం లేదు. 100 సంవత్సరాలైనా కనీసం ఎటువంటి అనారోగ్యం లేకుండా మన పని మనం చేసుకోగలిగేటట్టుగా జీవించగలిగితే చాలు. ఇది ఈ విధమైనటువంటి పరిహారము ఇప్పుడు చేసుకోగలిగితేనే మనకు అవకాశం ఉంటుంది. ఇక మళ్ళీ ఈ సంవత్సరంలో ఇటువంటి ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం అనేటువంటిది రాదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా పాటించండి. అలాగే ఈ ఆదివారము, అమావాస్య, పుష్యమి నక్షత్రం అత్యంత అరుదుగా వస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా పీఠం ఆధ్వర్యంలో ఈ ఆగస్టు 4వ తారీఖు రోజున మనం సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోష ప్రభావాలు. కాబట్టి కర్మదోష నివారణ హోమాలతో పాటుగా ఇంకా ఈ మనం ఎదుటి మనిషిని తెలిసి తెలియక ఇబ్బంది పెడుతుంటాం, ఆ శాపాలకి గురవుతాం. కాబట్టి శాప నివృత్తి హోమాలు మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై ఈ యొక్క శనీశ్వర హోమాదులు మరియు విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి మీకు చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా హోమాదులు, పూజాదులు జరిపించుకోవచ్చు, గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
గురూజీ, ఈ ఆగస్టు 4న వచ్చే ప్రత్యేక అమావాస్య గురించి చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.